ఏపీ వెల్ఫేర్ పెన్షన్లో అప్డేట్ ఇచ్చిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అర్హులైన వారికే సామాజిక పెన్షన్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నకిలీ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధమైందని చెప్తున్నారండి. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పెన్షన్లు అందేలా చూసేందుకు త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ సిర్ప్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రకటించారు. సామాజిక పెన్షన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన సచివాలయంలో సిర్ప్పై తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ సామాజిక భద్రతా పింఛన్లు అందేలా చూడటం, సిర్ప్ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత శక్తివంతంగా సిర్ప్ పనిచేసేలా దిశానిర్దేశాన్ని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారండి. సామాజిక భద్రతా పింఛన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులు నిరుపేదలు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పింఛన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి వివరించారు. అర్హత లేకపోయినా వికలాంగుల పెన్షన్ను అందుకుంటున్న వారి విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారిని ఏరివేస్తామని స్పష్టం చేశారు. పెన్షన్ల అంశాన్ని సమగ్రంగా పరిశీలించేందుకు ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారండి. 50 ఏళ్లకే పింఛను మంజూరు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో సమగ్రమైన చర్చ జరిగిందని, రాష్ట్రంలో 50 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్నవారు దాదాపు 15 లక్షలుగా ఉన్నట్లు ఒక అంచనాకి రావడం జరిగిందని, అయితే వారికి పింఛన్లు అందజేసే విధానంపై ఆ త్వరలో జరగబోయే సమావేశంలో మార్గదర్శకాలను ఖరారు చేస్తామన్నారు. కాబట్టి బోగస్ పింఛన్దారులు ఎవరైనా ఉన్నట్లయితే వారి పింఛన్ పోవడం ఖాయమనేది తెలుస్తుందండి. అలాగే కొత్తగా పింఛను అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా పింఛన్ మంజూరు అవుతుందని ఆశిస్తున్నాం.